వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అంతర్జాతీయ వేదికపై సిఐఏ మరియు రా మధ్య ఒక ప్రచన్న యుద్ధం మొదలైంది. నిఖిల్ గుప్తా వ్యవహారంపై ఇక తీవ్ర ఆగ్రహంతో ఉన్న రా సిఐఏకి చెందిన ఇంతటి కీలకమైన ఒక ఏజెంట్ని నేరుగా అదుపులోకి తీసుకుంటుందని అమెరికా బహుశా ఎప్పుడూ ఊహించి ఉండదు. మాథ్యూ అరోన్ వాన్ డైక్ అనేక అంతర్జాతీయ సంఘటనలో అమెరికా తరపున గూఢాచారిగా వ్యవహరించిన ఆ అమెరికన్ ఏజెంట్ని ఎన్ఐఏ ఇప్పుడు పట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఎటువంటి ఒప్పందం కుదురుతుందో వేచి చూడాలి. అయితే ఒక విషయం మాత్రం ఖాయం, సిఐఏ దీనిని నిస్సందేహంగా తమ ప్రతిష్టకు సంబంధించిన విషయంగానే పరిగణిస్తుంది. అంతేకాకుండా భారతదేశపు అసలైన బలహీనత దాని సామాజిక మతపరమైన నిర్మాణం అనే రంగంలో సిఐఏ ఇప్పటికే ఐసిస్తో కుమ్మక్కై లోతుగా చొరబాటును ఏర్పరచుకుంది. ఇక ఇటీవలనే పనూన్ కాశ్మీర్ అధ్యక్షులు డాక్టర్ అజయ్ చుంగా అమెరికా కేంద్రంగా పనిచేసే కాశ్మీరీ వేర్పాటువాద లాబీయిస్ట్ గులాం నబీ ఫాయితో సంబంధాలు ఉన్నాయని ఆరోపణల కారణంగా సంస్థ నుంచి బహిష్కరించబడ్డారు. మొత్తం మీద చూస్తే భారతదేశం నలుమూలలా లక్షలాది మంది ప్రజలు హిందుత్వ ఆశయాన్ని ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా, కొందరు డబ్బు కోసం, ఇంకొందరు మతం మరియు కులం పేరుతో. ఇక రాబోయే రోజుల్లో ఈ ఏజెంట్లు ప్రతిరోజు అదే పాత పల్లవిని వల్లవేస్తూ ఉంచడం మనం వినడానికి కూడా అవకాశం ఉంటుంది. కాకి నీ చెవిని ఎత్తుకుపోయింది అన్నట్టుగా. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది, నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.